నాన్న నాన్న ఏ నాన్న? జెండాలో 3 రంగులు ఎందుకుంటాయి? ఆరెంజ్ ఎందుకు, వైట్ ఎందుకు, గ్రీన్ ఎందుకు? మంచి ప్రశ్న. ఇలారా. నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావే. ఇప్పుడు నేను ఈ రంగులు చూపిస్తూ చెప్పనా? ఇదేమో కేసరి రంగు. ఈ రంగు ధైర్యానికి, శౌర్యానికి ఇది ప్రతీక. ఏమ్మా, మన దేశం కోసం స్వాతంత్ర్యోధులు ఉన్నారు కదా, వాళ్ళు ప్రాణాలు అర్పించారు. అందుకని ఈ రంగు వాళ్ళ గౌరవాన్ని, శౌర్యాన్ని, గర్వాన్ని మనకెప్పుడూ గుర్తు చేస్తుంటాయి. ఏమ్మా, అర్థమైందా? అర్థమైంది. ఆరెంజ్ అంటే వీరుల గుర్తు కదా నాన్న? అవునమ్మా. ఇప్పుడు ఈ మధ్యలో ఉందే, ఇది తెలుపు. ఇది శాంతి మరియు సత్యానికి మార్గం. అంటే ఎంత శక్తివంతమైన దేశమైనా సత్యం, న్యాయం లేకపోతే అది ఖాళీ. ఇప్పుడు తెలుపు చెప్పాను కదా. హే, బాగా చేసావే. ఈ తెలుపు మధ్యలో ఉందే, ఇది అశోక చక్రం. మన జీవితం ఎప్పటికీ ముందు కదలాలి, ఆగిపోకూడదు. అలా ఆగిపోయిందనుకో, అది జెండా మాత్రమే కాదు, మన జీవితంలో ప్రగతి కూడా ఆగిపోతుందమ్మా. ఓ, అందుకేనా నాన్న ఎప్పుడు చక్రం తిరుగుతూ ఉంటుంది? నీకన్నీ తెలిసిపోయాయే. ఇప్పుడు దాకా పైనున్న కేసరి రంగు, మధ్యలో ఉన్న తెలుపు, దాని మధ్యలో ఉన్న అశోక చక్రం గురించి చెప్పా. ఇప్పుడు కింద ఉన్నదే, ఇది ఆకుపచ్చ. ఈ ఆకుపచ్చ మన ఆశకి, అభివృద్ధికి, ప్రకృతికి చిహ్నం, అంటే గుర్తు అన్నమాట. మన దేశం ఎప్పుడూ కూడా పచ్చని పొలాలతో, ఆకుపచ్చగా, పువ్వులతో, ఆశలతో నిండిపోవాలని దీని అర్థం. అర్థమైందా? ఓ, ఇప్పుడు నాకు ప్రతి రంగు అర్థం తెలిసింది నాన్న. ఈ జెండాకి ఇప్పుడు నేను కలర్స్ వేస్తాను. అలాగే కానీ. గుడ్. గమనించమ్మా, జెండా కేవలం 3 రంగులు కాదు. అది మన చరిత్ర, మన త్యాగం, గౌరవం, మన ప్రాణం.